నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రం వనపర్తి పట్టణంలో మంగళవారం కనిపించకుండా పోయిన బాలికల ఆచూకీ మంత్రాలయంలో లభ్యమైంది. ఈ నెల 20న తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, జిల్లా ఎస్పీ రక్షిత కేమూర్తి ఆదేశాలతో విద్యార్థినిల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రాలయంలో బాలికలను గుర్తించిన పోలీసులు, బాలికలను కిడ్నాప్ చేశారన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని తెలిపిన వనపర్తి పట్టణ సిఐ 20/2/2024 సాయంత్రం 9 గంటల ప్రాంతంలో ఎర్రంశెట్టి రాధ మరియు తోకల లక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళిద్దరు పిల్లలు ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ 7th క్లాస్ చదువుతున్నారు. ఈ ఎర్రంశెట్టి రాధ కూతురు పావని, తోకల లక్ష్మి కూతురు మౌనిక, వీళ్ళిద్దరు కూడా స్కూల్కి మార్నింగ్ వెళ్ళి రాలేదని చెప్పేసి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ని బేస్ చేసుకొని టౌన్ SHO గారు కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇటు విషయాన్ని SP మేడం గారికి ఇన్ఫామ్ చేశాము. మేడం కూడా ఇమీడియట్గా మంచి పోలీస్ బృందాలను ఏర్పాటు చేసుకొని పిల్లల్ని స్ట్రేట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఒక 5 టీములను ఏర్పాటు చేశాము. SI జయన్న అండ్ ఒక టీం, గోపాల్పేట SI హరి, పానగల్ SI వేణు, రూరల్ SI జలంధర్ రెడ్డి అండ్ నేను కూడా అందరం కలిసి ట్రేస్ అవుట్ చేయడం కోసం ప్రయత్నించాము. కాబట్టి అమ్మాయిలు ఏం చేశారనే దాన్ని పూర్తిగా CCTVs కూడా టౌన్లో ఉన్నవి అన్నీ వెరిఫై చేయగా మాకు చిన్నగా కర్నూలు బస్సు ఎక్కి పిల్లలు ఎర్రవల్లి పోయారని తెలిసింది. ఆ CC ఫుటేజ్ని బేస్ చేసుకుని ఎర్రవల్లి పరిసరాలు కూడా చూసుకుంటే అక్కడ నుండి బీచ్ పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళారని చేసాం. అక్కడ కూడా వెరిఫై చేసిన తర్వాత పిల్లలు గురించి ఇంకా ఎంక్వైరీ చేసుకొని ఈలోగే అంత మీడియా మిత్రులు అందరి సహకారంతో పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అన్ని గ్రూపుల్లో కూడా వాట్సాప్లో కూడా షేర్ చేయడం అయింది. ఇట్లా మేము వెతుకుతున్న సందర్భంలో అందాజ నైట్ 11 గంటల టైంలో మాకు మంత్రాలయం ఏరియా నుంచి కాల్ వచ్చింది. కాల్ రాగానే ఇమీడియట్గా మేము లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేసుకొని పిల్లల్ని పోలీస్ స్టేషన్లో సెక్యూర్గా ఉంచి ఇమీడియట్గా మా టౌన్ SI గారు JN గారిని పంపడం జరిగింది. పంపిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చేసి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం అయింది. పిల్లలు బేసిక్గా ఏంటంటే టెంపుల్స్ చూద్దామని, జనరల్గా దేవుడి దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్తే పంపించాలనే ఉద్దేశంతో మాత్రమే అక్కడికి వెళ్ళారు. వీళ్ళని కిడ్నాప్ చేయడం కానీ అటువంటివి ఏమీ లేదు. పిల్లలు స్వచ్ఛందంగానే వెళ్ళారు. వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. SP మేడం గారి ఆదేశాల మేరంగా మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడి CC ఫుటేజెస్ కానీ విజిటింగ్ ఏవైతే టెంపుల్స్ ఏరియాస్ కూడా ఇది చేసుకొని అందరి సహకారంతో వాళ్ళని తొందరగానే పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.